మర్చిపోతారా మామూలుగా? ఎందుకు ఉండవు? అదేం వ్యాపారము? చట్టబద్ధమైన వ్యాపారంలో చేయరు. అదే అదే ఇది చట్టవిరుద్ధ వ్యాపారాలు కదా. చట్టవిరుద్ధమైన వ్యాపారాలు చేసి ఎక్కువ రాజకీయ అండ ఉన్న వాళ్ళే చేస్తారు, మామూలు చేయగలుగుతారా? అప్పుడు 2 పార్టీల్లోనూ ఉంటారుగా. అదే అంటున్నాను, ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు అధికార పక్షం అనేది లెక్క అనుకుంటున్నారు. కానీ ఇదివరకు 60-40 రేషియో నడిచింది, ఇప్పుడు నడవట్లా. ఇదివరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 60% టీడీపీ వాళ్ళకి, 40% వైసీపీ వాళ్ళకి. మొన్నటిసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక సేమ్. ఇదివరకు మీరు గుర్తుకు తెచ్చుకుంటే జనసేన వాళ్ళు పదే అదే కామెంట్ చేసేవాళ్ళు, 60-40 ఇప్పుడు వాళ్ళు టీడీపీలో చేరిపోయాక అది మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ 40 తీసేశారు, 40% లేదు ఇప్పుడు. ఎవడెవరో నువ్వు అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది అలవాటు పడ్డోళ్ళు. నేనేందంటే పార్టీ నాయకులకి వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమి ఉండదు, కానీ వీళ్ళని పోషించకపోతే వెనకాల రేపు పొద్దున్న తిరగడానికి మనుషులు రారు. ఆ ఖర్చులు పెట్టుకునేది వీళ్ళే. వీడు ఒక్కొక్కడు ఈ మాఫియా నడుపుతున్నాడంటే కనీసం 50-100 మంది ఉండాలిగా వీళ్ళ వెనకాల. వీడికి ఏదైనా మీటింగ్ అంటే 100 మంది వస్తే చాలుగా వినాయకుడికి. అట్లాంటిది ఏర్పాటు చేసే వాళ్ళ పట్ల చూసి చూడనట్టు పోతారు. వాళ్ళు చేసేది తప్పు అని తెలిసిన, రేషన్లో తింటారని తెలీదా, మధ్యలో తింటారని తెలీదా, తెలియనట్టు నాటకాలు ఎందుకు మనం? ఆ తింటున్నప్పుడు పంచుకున్నారు ఇంతవరకు, పంపిణీ కుదరనప్పుడు గొడవలు.